మన ఓవైసీ అక్బరుద్దీన్ గారు మాట్లాడిన దాంట్లో ఒకటి నచ్చింది యాక్చువల్గా. సో చాలాసేపు మాట్లాడారు, గంట పైనే మాట్లాడారు. అందులో ఆటో వాళ్ళకి మీరు న్యాయం చేయాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మరి ఎవరైతే ప్రధాన ప్రతిపక్షం అని అన్నారో లేకపోతే బీజేపీ వాళ్ళు మరి మాట్లాడారు లేదా అనేది పక్కన పెడితే అజరుద్దీన్ ఓవైసీ గారు అయితే మాట్లాడడం జరిగింది. సో ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లు రోడ్డు మీద పడకుండా మరి వాళ్ళకి కూడా న్యాయం చేయాలని చెప్పి ఆయన మాట్లాడారు. సో దానికి థ్యాంక్స్ చెప్పుకుందాం ఆయనకి. ఎందుకంటే ఆ ఇష్యూ గురించి అంటే ఏమనుకుంటున్నారు ప్రజలు, ఆ ఇష్యూ తీసుకొని అసెంబ్లీలో మాట్లాడారు కాబట్టి. ఎస్, సో పంతం మీద మాదా అసెంబ్లీలో మొత్తం నిన్న రచ్చ. సో ప్రజా సమస్యల కన్నా కూడా ఎక్కువ మీది ఇది చేసినారు, మేము ఇది చేసినాం అని తన్నుకోవడంలోనే, తిట్టుకోవడంలోనే ఎక్కువ ఉన్నది. సో జర పాడి కౌశిక్ రెడ్డి ఆవేశం తగ్గించుకుంటే మంచిది. మొన్న గట్లనే ఆవేశపడి పోలీసుల జోలికి పెడితే ఎక్కడ పడితే అక్కడ కొట్టి లాఠీ చార్జ్ తోటి. మళ్ళీ అసెంబ్లీలో కూడా కొట్టించుకోకండి పాడి కౌశిక్ రెడ్డి గారు, జర నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది అంటున్నా. నెక్స్ట్, మేడిగడ్డపై సిట్టింగ్ జడ్జితో విచారణ. అక్రమార్కులపై చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మేడిగడ్డకు తీసుకెళ్తాం. రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తాం, అమల్లోకి తెస్తాం. చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభించేందుకు చర్యలు. మెగా డిఎస్సి వేసి ఉపాధ్యాయుల పోస్టులకు భర్తీ చేస్తాం. శాసన మండలిలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. సో మేడిగడ్డపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తారంట. సో విచారణ జరగబోతోంది అతి త్వరలో. మరి ఈ మేడిగడ్డలో మరి మెగా కృష్ణారెడ్డి మరి వీళ్ళు ఎవరెవరు బయటికి వస్తారు ఏంది, మరి ఈయన రెడ్డి ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఒక ట్రోల్ నడుస్తుంది. ఈయన రెడ్డిలను ఒకలాగా చూస్తాడు, మిగతా వాళ్ళని ఒకలాగా చూస్తాడని. ఒకవేళ మరి మెగా కృష్ణారెడ్డి తప్పించుకుంటే అండ్ వీళ్ళు తప్పించుకుంటే మనం ఏ రకంగా చూడాలి. సో మనం కూడా చూద్దాం ఈ సిట్టింగ్ జడ్జి తోటి ఏదైతే విచారణ జరిపితే న్యాయం జరుగుతుందా లేకపోతే ఏళ్ల తరబడి విచారణ కొనసాగుతూనే ఉంటుందా అని చెప్పి మనం ఆలోచించాలి. అక్రమార్కులపై చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మేడిగడ్డకు తీసుకెళ్తాం. రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమల్లోకి తెస్తాం. చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభించేందుకు చర్యలు. మెగా డిఎస్సి వేసి ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ చేస్తాం. శాసన మండలిలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. ఉచితంగా కట్టేది లేదు, మా బాధ్యత 2022 జూన్తోనే ముగిసింది. ఒప్పందం చేసుకుంటే కుంగింది, కడతాం. కాపర్ డ్యామ్ నిర్మాణానికే 55.75 కోట్లు ప్రభుత్వానికి తేల్చి చెప్పిన ఎల్ఎంటీ. కుంగిన రోజు నాటి ప్రభుత్వం చెప్పింది వేరే. పునర్నిర్మాణానికి 600 కోట్లు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద సమీక్షనట. ఉచితంగా కట్టేది లేదు, మా బాధ్యత 2022 జూన్ వరకే అని చెప్తున్నారు. సో మా బాధ్యత 2022 జూన్ వరకే అని చెప్తా ఉన్నారు. మరి దాని తర్వాత కాపర్ డ్యామ్ నిర్మాణానికే 55.75 కోట్లు. మరి ఏం చేసిరు? కాపర్ డ్యామ్కి 55 కోట్లు 75 లక్షలు అయిందంటే మరి ఎందుకు కుంగింది? మరి అంత గట్టి కాపర్ డ్యామ్ కట్టిన తర్వాత సో ఎందుకు కూల్చే పరిస్థితి వచ్చింది? సో ఎల్ఎన్టీ కంపెనీలలో కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయా? సో ఏ రకంగా చూడొచ్చు దీన్ని? సో సరిగ్గా మీరు కట్టలేకపోయినరా లేకపోతే మీ ఇంజనీర్లు సరిగ్గా లేరా? సో ఏంటి ప్రాబ్లం? అతిపెద్ద కంపెనీ ఎల్ఎన్టీ అనేది మామూలుది కాదు. సో మరి మీరు కూడా ఇట్లా చేస్తూ పోతే ఎవరికి అడుగులకు మడుగులొత్తుతూ ఇట్లాంటి పనులు చేసిండ్రు? చూద్దాం. ఉచితంగా అయితే కట్టము, 2022కి అయిపోయింది. మళ్ళీ కొత్తగా ఇప్పుడు మీరు వీళ్ళు ఏం చేయాలన్నా మళ్ళీ కొత్తగా పైసలు ఇవ్వాలంట. అయిపోయాయి ఇంకా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ప్రభుత్వం వచ్చినా ఏ స్కాములు చేసినా ఎవరిని అరెస్ట్ చేయడు, ఎవరిని పట్టించుకోడు. అందరూ ఒకటే, రాజకీయ నాయకులంతా ఒక్కటే. పైన కొట్టుకుంటారు, వెనకాల హమీ తుమి ఏఖేయి అంటారు. ఎస్, నీకు 100 కోట్లు ఇస్తా, ఎందుకురా బై, నీకు ఎట్లా పైసలు కావాలి కదా, ఒకడన్నా ల్యాండ్ రాసిచ్చేస్తా, సైలెంట్ అయిపో. మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము సపోర్ట్ చేస్తాం కదా వెనకాలకెళ్ళి. మా ప్రభుత్వం వచ్చినప్పుడు 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో ప్రభుత్వం అయితే వస్తుంది కదా, అప్పుడు చెప్తాం మీ సంగతి. మీరేం తినకుండా ఉంటారా? సో ఇటువంటివి వస్తాయి. మధ్యలో ఎవరు పిచ్చోళ్ళండి? మధ్యలో ఎవరు పిచ్చోళ్ళు? జనాలు పిచ్చోళ్ళు. ఎవరు వచ్చినా, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, కుళ్ళిపోయిన రాజకీయాల మధ్యలో మనం ఒక ఆట బొమ్మలం అంతే. కుళ్ళిపోయిన రాజకీయాల మధ్యలో, రాజకీయ నాయకుల మధ్యలో పావులమైతాం. ఓకే, పావులమైతాం,
ఇంకేమవుతామండి, ఆట బొమ్మలం అవుతాం. తెలుసుకోవాలి మనం ఈ విషయం. చూద్దాం ఏం జరుగుతుంది మరి. మీరు అబ్జర్వ్ చేయండి, ఏ ఒక్క కేసు అయినా విచారణ జరపాలి అంటున్నారు కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క అవినీతి చేసిన బందిపోట్లు అన్నట్టు ప్రతి ఒక్క పార్టీ రావాలి, సొమ్మును ఎత్తుకపోయినోడేమో మంచిగా దేశ విదేశాల తిరుగుతూ ఉంటాడు. ఆ అప్పులు మిత్తిలు కట్టుకొని మనమేమో తిప్పలు పడుతూ ఉంటాం. సో చెప్పండి మరి, ఇవి కూలిపోయిన రాజకీయాలు కాదా? వ్యవస్థ కూలిపోలే. సో ఏది అసలు రాజకీయం అంటే ఏంది? అసలు సిసరైన రాజకీయం ఏంది? మంచోడు కూడా ఆఖరికి ఏదో చేద్దామని పోయేటోడు కూడా వాళ్ళలా కలిసిపోతారు. ఇంకేం చేస్తాడు? ఏం చేయలేడు. నలిగిపోవాల్సిందే కదా. అయితే రాజీనామా చేయాలి, లేకపోతే ఎమ్మెల్యేగా ఉండాలి. వాడు ఏం చేయలేడు, ఇక సైలెంట్గా కూర్చుంటాడు అంతే. సో అందుకే రాజకీయ నాయకులంతా ఒక్కటే. ఎవ్వరు వచ్చినా ఏం చేసినా మన బతుకులు మారవు. మనం సంపాదిస్తే మనమే తినాలి.